అది ఇంకా మార్కెట్లకు పూర్తిగా రాలేదు. భారత ప్రభుత్వం నుంచి దానికి అధికారికంగా అనుమతులు కూడా లభించలేదు. కానీ ఆ పుస్తకం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్ని కుదిపేస్తుంది. పార్లమెంట్ సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తుంది. అదే భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుందన్ నరవణే రాసిన ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల సమయంలో ఏం జరిగింది, అగ్నిపథ్ పథకం వెనుక అసలు కథ ఏంటి, ఆ క్లిష్ట సమయాల్లో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ విషయాలన్నీ జనరల్ నరవణే తన పుస్తకంలో పూసగుచ్చినట్టు రాశారు. ఇప్పుడు ఇవే అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసలు ఆ పుస్తకంలో ఏముంది, ప్రభుత్వం ఎందుకు ఆ పుస్తకాన్ని అడ్డుకుంటుంది, విదేశాల్లో ఈ బుక్ అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి, పెంగ్విన్ సంస్థ ఏం చెబుతుంది, ఈ మొత్తం వ్యవహారంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అసలు వివాదం ఎక్కడ మొదలైంది ముందుగా తెలుసుకుందాం. జనరల్ ఎంఎం నరవణే భారత ఆర్మీ చీఫ్గా అత్యంత కీలకమైన సమయంలో పనిచేశారు. ముఖ్యంగా 2020లో చైనాతో లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు ఆయనే భారత సైన్యాన్ని ముందుండి నడిపించారు. పదవీ విరమణ తర్వాత ఆయన తన అనుభవాలను, ఆర్మీలో తాను చూసిన ఎన్నో విషయాలను క్రోడీకరిస్తూ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరుతో ఒక పుస్తకం రాశారు. దీనిని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించడానికి ముందుకొచ్చింది. నిజానికి ఈ పుస్తకం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది, కానీ రక్షణ శాఖ, విదేశాంగ శాఖల నుంచి దీనికి ఇంకా క్లియరెన్స్ రాలేదు. సున్నితమైన అంశాలు ఉండడంతో ప్రభుత్వం దీనిని నిశితంగా పరిశీలిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. పుస్తకం విడుదలకు ముందే అందులోని కొన్ని పేజీలు, కొన్ని చాప్టర్లు బయటకు పొక్కాయి. అవి మీడియాలో సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి ఈ పుస్తకం రాజకీయ రంగు పులుముకుంది. అంతరచ్చ అవుతున్న చైనా ఇండియా ఘర్షణలపై అసలు నరవణే ఏం ఆ పుస్తకంలో రాశారు? ఈ పుస్తకంలో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన అంశం ఇదే. చైనా వ్యవహారం 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి ఇంత భయంకరంగా ఉందో నరవణే ఇందులో వివరించారు. ముఖ్యంగా 2020 ఆగస్టు 31న రాత్రి జరిగిన హైడ్రామాను ఆయన కళ్లకు కట్టారు. పుస్తకంలోని సారాంశం ప్రకారం ఆ రోజు రాత్రి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మన సరిహద్దులకు అతి సమీపంలోకి వచ్చింది. రేచిన్లా అనే ప్రాంతంలో చైనా యుద్ధ ట్యాంకర్లు, సైనికులు మన పోస్టులపై దూసుకువచ్చారు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేలా ఉంది. ఆ సమయంలో జనరల్ నరవణే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశారు. పరిస్థితిని వివరించారు. సార్, చైనా ట్యాంకులు కదిలాయి, అవి మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేలా ఉన్నాయి, మనం ఏం చేయాలి, కాల్పులు జరపాలా వద్దా అని అడిగారు. దానికి రాజ్నాథ్ సింగ్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని నరవణే పుస్తకంలో పరోక్షంగా ప్రస్తావించారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని రక్షణ మంత్రి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కాస్త ఆగండి, ఇప్పుడే తొందరపడొద్దు అని సూచించారు. అటువైపు చైనా సైన్యం దూసుకొస్తుంది, ఇటువైపు ఢిల్లీ నుంచి ఆర్డర్స్ రావడం లేదు. ఆ రాత్రి తాను ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యారో నరవణే వివరించారు. చివరికి, నేను గీత దాటను, కానీ నా సైనికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోను, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సిందే అని నరవణే తన ఫీల్డ్ కమాండర్లకు చెప్పారంట. అదృష్టవశాత్తు ఆ రాత్రి యుద్ధం జరగలేదు. కానీ భారత ప్రభుత్వం ఆ సమయంలో ఎంత సందిగ్ధంలో ఉందో, రాజకీయ నాయకత్వం ఎలా తడపటాయించిందో నరవణే బయటపెట్టారు. సరిగ్గా ఈ పాయింట్నే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. చైనా విషయం పక్కన పెడితే దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన అగ్నిపథ్ పథకం గురించి కూడా నరవణే తన పుస్తకంలో బాంబు పేల్చారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే అగ్నిపథ్ స్కీమ్ ఆర్మీ నుంచి వచ్చిన ప్రతిపాదన కాదని ఆయన స్పష్టం చేశారు. మేము కేవలం సైనికులను షార్ట్ టర్మ్ సర్వీసెస్ కింద తీసుకోవాలని అనుకున్నాం. అది కూడా ఆఫీసర్ల స్థాయిలో కాదు, కేవలం జవాన్ల స్థాయిలో కొంతమందిని తీసుకోవాలని ప్రతిపాదించాం. కానీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా మార్చేసింది. అగ్నివీర్ అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చింది. ఇది మమ్మల్ని ఆశ్చర్యపరిచింది అని నరవణే రాసుకొచ్చారు. అంటే త్రివిధ దళాల అధిపతులకు కూడా పూర్తిగా తెలియకుండానే అగ్నిపథ్ స్కీమ్ రూపుదిద్దుకుందా అనే అనుమానాలను ఈ పుస్తకం బలపరుస్తుంది.
సైన్యం ఒకటి కోరితే ప్రభుత్వం మరొకటి చేసిందనే భావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఇదే అంశాన్ని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బలంగా వినిపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నరవనే పుస్తకాన్ని ప్రస్తావించాడు. చూడండి, ఇది మీరే నియమించిన ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం. ఇందులో ఏముందో తెలుసా? చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని రాశారు. మన జవాన్లు ప్రమాదంలో ఉంటే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ రాలేదని రాశారు. అగ్నిపథ్ స్కీము ఆర్మీకి ఇష్టం లేకపోయినా వారిపై బలవంతంగా రుద్దారని రాశారు. దీనికి మీ సమాధానం ఏంటి అని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ, మీరు ఆ పుస్తకాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? నిజాలు బయటకు వస్తాయని భయమా? దేశభక్తి గురించి మాట్లాడే మీరు ఒక ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారమే రేపాయి. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలోనే కౌంటర్ ఇచ్చారు. So this is 100% authentic. 100% authentic. के माध्यम से ये पूछना चाहता हूँ पोजीशन से Sir, Rajnath Singh is getting exercise because his name is going to be spoken just now. प्रकाशित हुई है या नहीं हुई है, केवल मैं एक प्रश्न का जवाब इनसे चाहता हूँ. Speaker sir, I have not said anything. So these are the memoirs of General Naravane, in which अध्यक्ष महोदय, पहले ये बताएं वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है? नहीं हुई है तो किस पुस्तक से वह उल्लेख कर रहे हैं उसकी जानकारी सदन को दें. रक्षा मंत्री Caravan वो विषय को बोलेंगे. ये नारावाने जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं. उसमें प्रधानमंत्री के बारे में, रक्षा मंत्री होने राजनाथ के सिंह नाते जी के मैं बारे पूरे में कॉन्फ्रेंस के साथ क्लियरली कहना कुछ चाहता लिखा है. हूं, मैं वो हाउस को बताना चाहता हूँ. जिस पुस्तक की यह बात कर रहे हैं वह पुस्तक आज तक कभी प्रकाशित हुई ही नहीं है जिसका वह उल्लेख कर रहे हैं. मैं कह सकता हूँ जिसमें यह सब सारी बातें उन्होंने लिखी हैं. यदि प्रकाशित हुई है तब तो आप उसका उल्लेख करिए, नहीं प्रकाशित हुई है तो उल्लेख करने का कोई औचित्य नहीं है. अध्यक्ष महोदय, प्लीज एक मिनट. It is not wise, sir. What do you talk? प्लीज एक मिनट. प्लीज. It's a tweet that says, "Hello friends, my book is available now. Just follow the link. Happy reading. Jai Hind." This is a tweet that Mr. Naravane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Naravane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie, or Penguin is lying. Somebody needs to. Both cannot be telling the truth. Penguin is saying something. They're saying the book is not being published. Right? The book is available on Amazon. General Naravane has tweeted, as I just read to you, that please buy my book. So Naravane ji, who's the army chief, who I believe over Penguin. Do you believe Penguin over Naravane ji? क्यों नहीं रखने देते हो? अब नरवणे कोई छोटा आदमी नहीं था ना, वो तो सीडीएस थे ना, चीफ ऑफ डिफेंस स्टाफ था ना, तो उनकी कोट क्यों नहीं कर देते हो? किताब छपी नहीं है, किताब छपाने नहीं दी होगी ना इन्होंने, इनके नाम डाले तो छपाने देंगे क्या? है समझने की बात है. जिस बुक को एक तरह से पब्लिश ही नहीं किया गया क्योंकि उसमें डेफिनेटली ऑथेंटिसिटी इज क्वेश्चनेबल. और जैसे रक्षा मंत्री जी ने कहा कि अगर वो ऑथेंटिक है तो फिर कोर्ट से उन लोगों ने, क्योंकि हम भी सेंसर सर्टिफिकेट लेने के लिए हर तरह के प्रमाण देते हैं और जिसको नहीं मिलता है कहीं ना कहीं वो प्रमाणित नहीं होते. तो जो चीज प्रमाणित नहीं है उसको आप कोट कर रहे हैं. कितना बड़ा ये एक जुर्म है. मैंने खुद कई दफा मैगजीन्स कोट किए इस हाउस में. कई दफा ऑक्सफैम की रिपोर्ट मैंने कोट की है. बल्कि मुझको लगता है कि अगर राहुल जी चुपचाप उनको बोलने दिया जाता इतनी बड़ी खबर नहीं बनती. जो इसको घुमाया जा रहा है कुछ लोगों के द्वारा, राहुल गांधी के द्वारा, उन्होंने कहा है कि ये कॉपीराइट का वायलेशन है और हम इसके लिए उचित कार्रवाई भी कानून में करेंगे. अतः यह स्पष्ट है कि अपने चाल और चरित्र के अनुसार राहुल गांधी ने फिर देश के सामने झूठ फैलाया है. जिस किताब को घुमा रहे थे वो किताब फर्जी है, वो किताब छपी नहीं है.
क्या मतलब है? आप विपक्ष के नेता हैं और आप फर्जी चीज सदन में साइड कर रहे हैं। इसी सरकार ने उनको आर्मी चीफ बनाया। उन्होंने आर्मी चीफ इस देश का बहुत माना हुआ पद है। वो व्यक्ति अगर कुछ बात लिख रहे हैं या कह रहे हैं तो उसको बैन करना, एफआईआर कर देना, पब्लिश नहीं होने देना, उसकी चर्चा ना होने देना, किस बात को छुपाना चाहते हैं? और राहुल गांधी जी अगर उस किताब में लिखा हुआ कुछ अंश उसका विवरण कर रहे हैं या उसका स्पष्टीकरण मांग रहे हैं तो क्या गलत कर रहे हैं? वो कोई ऐरे गहरे व्यक्ति तो है नहीं, इस देश के आर्मी के चीफ रहे हैं। अगर उन्होंने कुछ लिखा है किताब में तो उस पर चर्चा करने से, संवाद करने से क्यों सरकार घबराती है? अगर सरकार को लगता है गलत लिखा है तो खंडन कर दे, सही लिखा है तो स्पष्टीकरण दे दे। ఆర్మీకి సంబంధించిన విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని బహిరంగంగా చర్చించడం సరికాదు. పుస్తకం రాయడం ఎవరి హక్కైనా అందులో సీక్రెట్స్ ఉండకూడదు అని ఆయన అన్నారు. పుస్తకం అడ్డుకుంటున్నారనే ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఏ ఆర్మీ అధికారైనా రిటైర్ అయిన తర్వాత పుస్తకం రాస్తే అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి ఉన్న రూల్. నరవనే పుస్తకం ప్రస్తుతం ఆ ప్రాసెస్లోనే ఉంది. అంతే తప్ప దాన్ని కావాలని ఎవరూ ఆపలేదు అని కేంద్ర మంత్రులు వివరణ ఇచ్చారు. ఇక అగ్నిపథ్ స్కీమ్ గురించి నరవనే చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది. త్రివిధ దళాలతో చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు రాజకీయాల కోసం లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ పుస్తకం ఇంకా ఇండియాలోనే అధికారికంగా విడుదల కాలేదు. అమెజాన్ ఇండియాలో ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు అని చూపిస్తుంది. కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఈ పుస్తకం అప్పటికే ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో దర్శనమిచ్చింది. కిండెల్ వెర్షన్ రూపంలో కొద్దిసేపు అందుబాటులో ఉంది. అక్కడ కొంతమంది ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారు కూడా. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ అక్కడ కూడా లిస్టింగ్స్ మాయమయ్యాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పుస్తకంలోని కీలకమైన పేజీలు స్క్రీన్ షాట్ల రూపంలో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడం మొదలైంది. పబ్లిషర్స్ పెంగ్విన్ సంస్థ దీనిపై ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఇండియాలో ఫిజికల్ కాపీలు రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ వల్ల కంటెంట్ లీక్ అవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. నరవనే తన పుస్తకంలో ఆపరేషన్ స్నో లేపార్డ్ గురించి కూడా గొప్పగా రాశారు. ఆగస్టు 2020లో మన సైనికులు కైలాష్ రేంజ్ పర్వతాలను ఎలా స్వాధీనం చేసుకున్నారో వివరించారు. అది భారత్ సాధించిన గొప్ప విజయం. చైనా మనల్ని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మనం ఎవరూ ఊహించని విధంగా వారి నెత్తి మీద ఉన్న పర్వతాలను ఆక్రమించి కూర్చున్నాం. దీనివల్ల చైనా బేజారైపోయింది. చర్చల కోసం దిగి వచ్చింది. ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఎలా జరిగింది, సైనికులు రాత్రికి రాత్రి ఆ కొండల్ని ఎలా ఎక్కారు అన్న విషయాలు ఒళ్ళు గగుర్పడిచేలా ఉంటాయని లీకైన సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ ఆ తర్వాత జరిగిన చర్చల్లో మనం ఆ కొండలను వదిలేసి వెనక్కి రావడంపై కూడా విమర్శలు ఉన్నాయి. నరవనే ఈ విషయంలో రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారా, వ్యతిరేకించారా అనేది పుస్తకం పూర్తిగా బయటకు వస్తేనే తెలుస్తుంది. సాధారణంగా రిటైర్డ్ అధికారులు పుస్తకాలు రాయొచ్చు, కానీ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ లేదా భద్రతా సంస్థలో పనిచేసిన వారు ఏదైనా ప్రచురించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. జనరల్ నరవనే ఆర్మీ చీఫ్గా పనిచేశారు కాబట్టి ఆయన రాసే ప్రతి మాటకు చాలా విలువ ఉంటుంది. అలాగే అది దేశ భద్రతపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆర్మీ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ అధికారులు ఈ పుస్తకంలోని ప్రతి పదానికి భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చైనాతో మన సంబంధాలు ఇప్పుడు కూడా అంత బాగాలేవు. ఇలాంటి సమయంలో నాటి ఆర్మీ చీఫ్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అనో లేదా చైనా మనల్ని డామినేట్ చేసింది అనో రాస్తే అది అంతర్జాతీయంగా భారత్ పరువుకు ఇబ్బంది కలిగిస్తుంది. చైనాకు అది అస్త్రంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో ఇంత సీరియస్గా ఉంది. మొత్తానికి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. అందులో ఏముందో పూర్తిగా తెలియకముందే లీక్ అయిన కొద్దిపాటి సమాచారంతోనే దేశ రాజకీయాల్లో భూకంపం వచ్చింది. రాహుల్ గాంధీ దీనిని అస్త్రంగా వాడుకుంటుంటే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అగ్నిపథ్, చైనా సరిహద్దు వివాదాలపై నరవనే చెప్పిన మాటలు నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా, లేక కొన్ని వ్యాఖ్యలను మాత్రమే తీసుకొని వివాదం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ పుస్తకం ఎలాంటి కటింగ్స్ లేకుండా బయటకు వస్తే ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి. అప్పటి వరకు ఈ పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.